హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమ్యాస్ వ్లాగ్. నేను మీ రమ్య. ఈరోజు ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నానంటే, పండగకైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూజ ఎలా చేసుకున్నారో, ఏమేం వంటకాలు అయితే వండుకున్నామో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలనే వాళ్ళు ఉన్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా నుండి వచ్చే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే పండగ ఎలా జరుపుకున్నామో చూసేయండి. మాకున్నటువంటి పూజా రూమ్లో అయితే మేము ఈ పూజనైతే చేసుకుంటామండి. కిందనైతే చిన్న ముగ్గు వేసుకొని పద్మం ముగ్గు అయితే వేసుకుంటాము. పద్మం ముగ్గు పైన ఒక తమలపాకనైతే ఉంచుకొని దానిపైన నింపుగా ఉండే ఒక ఇత్తడి చెంబుతో అయితే నీళ్లు పెట్టుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అయితే వేసుకుంటాం. తర్వాత దానిపైన ఒక దీపాన్ని అయితే పెట్టుకొని దాన్ని అగరబత్తితో అయితే దీపారాధన అనేది చేస్తాము. ఎప్పుడూ కూడా అగరబత్తితోనే చేయాలండి దీపారాధన. అగ్గిపుల్లతో అయితే చేయకూడదు. ఇంకా దాన్ని అగరబత్తిని అనేది అగరబత్తి స్టాండ్లో అయితే పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు మార్నింగ్ అయితే ఆల్రెడీ పూజా రూమ్లో పూజ అయితే చేసుకుంది మా అమ్మ. ఇప్పుడు ఈవినింగ్ కూడా చేసుకుంటుంది. ఎప్పుడు కూడా నూనె వేసాకే ఒత్తులు అయితే వేయాలి. ఒత్తులు వేసాక నూనె అయితే వేయకూడదు. ఇంకా దాన్ని కూడా అగరబత్తితోనే దీపారాధన అనేది చేస్తుంది. అక్కడ కూడాను పెట్టిన దీపానికైతే పువ్వులతో అయితే అలంకరిస్తుంది. పువ్వులతో అలంకరించాక ఇంకిప్పుడు మనం ప్రతి పూజలో వినాయకుడిని అయితే పెట్టుకుంటాం కదా, అందుకని చెప్పేసి వినాయకుడిని కలపడానికి అనేసి కొంచెం పసుపు అయితే తీసుకుంది. పసుపునైతే ముద్దలా చేసేసి ఇప్పుడు ఒక తమలపాకు వక్కనైతే తీసుకుంది. దానిపైన విఘ్నేశ్వరుడిని అయితే ఉంచుతుంది. దానికి కుంకుమ బొట్టు కూడా పెడుతుంది. బొట్టు పెట్టిన తర్వాత కొంచెం గంధంతో అయితే జల్లుతుంది పైన. ఇంకా విఘ్నేశ్వరుడికి గరికపూస అంటే చాలా ఇష్టం కాబట్టి గరికపూసను అయితే పెట్టింది. ఇంకా తాంబూలం కింద ₹1 కాయిన్ అయితే పెట్టింది. ఇంకా అక్షింతలతో పూజ అయితే చేసింది. చేశాక ఒక పువ్వు అయితే సమర్పిస్తుంది. విఘ్నేశ్వరుని పూజ అయిపోయినాక ఇంకిప్పుడు నైవేద్యాలు అయితే పెడుతుంది. నైవేద్యాలు ఏంటంటే అరటిపళ్ళు, ఇంకా పెద్దలకి
చెరుక్కర్లు ఎర్రదుంపలు అయితే పెట్టాలి కదా, అందుకని చెప్పేసి అవి కూడా పెడుతుంది. ఇంక ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొడుతుంది. ప్రతి పూజలో కొబ్బరికాయ అనేది ఉండాలి కాబట్టి కొబ్బరికాయనైతే కొడుతుంది. ఇంకా కొబ్బరికాయనైతే కొడుతుంది. కొబ్బరికాయ కొట్టాక రెండు చెరో వైపున అయితే పెడుతుంది. కొబ్బరికాయ పెట్టుకున్నాక సలివిడి వడపప్పు బెల్లంనైతే పెడుతుంది. ఇంక ఇప్పుడు ప్రతి సంవత్సరం మా నాన్నమ్మతో అయితే పెద్దలకి బట్టలు అయితే పెట్టిస్తుంది. మా అమ్మ ఒక్కొక్కరి పేర్లు చెప్పి ఒక్కొక్కరికి అయితే ఇస్తుంటే మా నాన్నమ్మ అయితే బట్టలను అయితే పెడుతుంది. బట్టలు పెట్టడం అయిపోయాక ఇప్పుడు ఊరాలు అంటారు కదా, అవి అయితే పెడుతుంది. ముందుగా అన్నం అయితే వేసింది. అన్నం వేశాక పరమాన్నం అయితే పెడుతుంది. తర్వాత కలగూర అంటారు కదా, కలగూర అయితే వేస్తుంది. తర్వాత ముద్దపప్పు అయితే వండింది. ముద్దపప్పు అయితే వేయాలంట. ముద్దపప్పు అయితే వేస్తుంది. దానిపైన కొంచెం చారు అయితే వేస్తుంది. ఇంకా పొంగడాలు కూడా పెట్టిందండి. ఇంతేనండి. ఇంక ఇప్పుడు లాస్ట్లో అయితే సాంబ్రాణి ధూపం అనేది వేస్తుంది. పెద్దలకి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టమంట కాబట్టి సాంబ్రాణి ధూపం అయితే వేసేసి ఇంకా దండం అయితే పెట్టుకుంటుంది. దండం పెట్టుకున్న తర్వాత హారతినైతే ఇస్తుంది లాస్ట్లో. హారతి ఇచ్చాక హారతి అయితే ఇచ్చాక హారతి తీసుకుంటుంది. తీసుకున్నాక ఇంతేనండి, మేము ఈ పూజనైతే ఇలా చేసుకున్నాము. ఇంకా మీరైతే ఎలా చేసుకుంటారో ఏంటనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్లో అయితే మా పెద్ద పాప అయితే లేచింది. లేచి నేను కూడా సాంబ్రాణి ధూపం వేస్తాను అనేసి అంటే
సాంబ్రాణి ధూపం అనేది వేయించి ఇంకా దండం అయితే పెట్టుకోమంటే దండం పెట్టుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు.